సంప్రదించండి. లక్షెట్టిపేట్లో ఈ రోజు ఉదయం పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గవ్వల లక్ష్మి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గవ్వల శ్రీకాంత్ ఎన్నికల ప్రచారంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గవ్వల లక్ష్మి మాట్లాడుతూ నేను ఒక విద్యావలంటరీగా పని చేశానని మరియు వరకు సర్పంచ్గా పనిచేసి గ్రామ అభివృద్ధి చేశానని అందుకే ఉపాధ్యాయుల సమస్యలు పూర్తిగా తెలుసని ఉపాధ్యాయ సమస్యలతో పాటు ఉద్యోగాల నిరుద్యోగుల సమస్యలు నాకు పూర్తిగా అవగాహన ఉందని అందుకే ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తుందని అన్నారు. ఉపాధ్యాయులు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు మీ సమస్యలపై ఒక్క రోజు మాట్లాడినట్లు చూడలేదన్నారు. అందుకే ఉపాధ్యాయ సంఘాలు ఆలోచించుకోవాలని అన్నారు. మాల మహానాడు, నేతకాని, మహర్, బిసి సంఘాలు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సంఘాలు బహుజనులు మద్దతు ఇస్తున్నాయని మీరు కూడా ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గవ్వల శ్రీకాంత్ మాట్లాడుతూ డబ్బుల సంచులతో వారి విద్య వ్యాపారాలను విస్తరించడానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు మన ముందుకు వస్తున్నారని భవిష్యత్లో ప్రభుత్వ బడులు కళాశాలలు ఉంటాయో లేదో అని గవ్వల శ్రీకాంత్ అన్నారు. కాబట్టి పట్టభద్రుల మిత్రులారా ఉద్యోగ మిత్రులు ఆలోచించి మీ ఓటు మీ భవిష్యత్పై ఆధారపడి ఉందని గవ్వల శ్రీకాంత్ అన్నారు. Okay.